మీరు ఎక్కువగా పరిగడుపున గోలి వాడడం అనేది మొదలు పెడుతున్నారా? మీకు ఎసిడిటీ ప్రాబ్లమ్ అనేది ఈ మధ్య కాలంలో మీకు కొన్ని ఛాతీలో మంటలేవడము, తర్వాత ఎప్పుడు చూసినా కడుపులో మంట రావడం ఇట్లాంటి లక్షణాలు మీరు చూస్తున్నారా? అయితే ఇది ఎసిడిటీ కావచ్చు. హలో, ఐఎమ్ డాక్టర్ నరేష్, డాక్టర్ కేర్ హోమియోపతి కన్సల్టెంట్ డాక్టర్‌ను. కానీ ఎసిడిటీకి పరిగడుపున గోలే పరిష్కారం కాకపోవచ్చు. ఎసిడిటీలో మనకు హోమియోపతి మందుల ద్వారా కంప్లీట్ గా మనం తగ్గించవచ్చు. సాధారణంగా మనకు ఎసిడిటీలో ఎక్కువ మంది కంప్లీట్ చేసేది ఏంటంటే ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే మనము టైంకు ఆహారం తీసుకోకపోవడం వల్ల స్టమక్ లో ఉన్న యాసిడ్ అనేది పైకి రావడం వల్ల మనకు ఛాతీలో మంట రావడము, నొప్పి రావడము, తర్వాత ఛాతీ చుట్టుపక్కల కూడా మనకి ఎప్పుడు పెయిన్ వచ్చినట్టు ఉండడము జరుగుతుంది. ఇట్లాంటి విషయాల్లో ఎక్కువ మంది భయపడేది ఏంటంటే ఇది హార్ట్ కు సంబంధించిన ప్రాబ్లమా అని కొందరు భయపడుతుంటారు. దీంతో కొందరిలో యాంగ్జైటీ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి ఎసిడిటీ ఉన్న లక్షణాల్లో మనం కంపల్సరీ మనము లైఫ్ స్టైల్ ను మార్చుకోవాల్సి ఉంటది. తర్వాత దీనితో పాటు ఎందుకు వస్తుంది అనేది కూడా మనము సాధారణంగా మనం గమనించుకోవాలి. ఇట్లాంటి ఎసిడిటీ కేసుల్లో మనము జాగ్రత్తగా ఎక్కువ స్పైసీ ఫుడ్ గానీ, ఎక్కువ పికిల్స్ గానీ, ఎక్కువ స్టోరేజ్ ఉన్న ఫుడ్ గానీ, తర్వాత ఎక్కువ సాల్టెడ్ ఫుడ్ గానీ ఇట్లాంటివి తీసుకోకుండా మనము తక్కువ మనకు డైజెషన్ అయ్యేటి పెరుగు లాంటివి, తర్వాత పప్పు లాంటివి, ఇట్లాంటివి మనము రైస్ లాంటివి తీసుకుంటూ మనం ఈ ఎసిడిటీని ట్రీట్ చేయవచ్చు. ఈ ఎసిడిటీ వల్ల ఎక్కువగా భయపడేది ఏంటంటే చెస్ట్ మొత్తం పెయిన్, చెస్ట్ కు లెఫ్ట్ రైట్ సైడ్ పెయిన్ రావడం వల్ల ఇదే మన హార్ట్ కు సంబంధించిన ప్రాబ్లం అని కూడా చాలా మంది భయపడతారు. దీంట్లో ఎసిడిటీ అనేది ఉండడం వల్ల ఇట్లాంటి లక్షణాలే సాధారణంగా మనకు డెవలప్ అవుతూ వస్తాయి. ఇట్లాంటి ఎసిడిటీలో కంపల్సరీ పేషెంట్ లో కడుపులో మంట రావడము, తర్వాత తేన్పులు రావడము, తినగానే కడుపు ఉబ్బడము, పుల్లటి తేన్పులు రావడము, తర్వాత పులుపు తిన్నప్పుడు లాంటివి కానీ, తర్వాత బయట ఉన్న స్పైసీ వస్తువులు తిన్నప్పుడు పడకపోవడం లాంటివి, కడుపు నొప్పి లేవడం అనేది సాధారణంగా జరుగుతుంటాయి అన్నమాట. ఇట్లాంటి వాటిలో కంపల్సరీ మనం ఆహార జాగ్రత్తలు, లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి. కంపల్సరీ మనము స్కిప్పింగ్ మీల్స్ అనేది చేయొద్దు. కంపల్సరీ టైం టు టైము మనం ఒక టైం అంటూ పెట్టుకొని దానికి టైం టు టైము ఫుడ్ తినడం కానీ, తర్వాత షార్ట్ ఇంటర్వెల్స్ లో అంటే 3 నుంచి 4 గంటలకు ఒకసారి మనము ఏదో ఒక ఫుడ్ తినడం కానీ మనం అలవాటు చేసుకోవాలి. దీంతో పాటు కంపల్సరీ బయట ఉన్న ఏదైనా స్పైసీ కానీ, సాల్టెడ్ ఫుడ్ కానీ, స్టోరేజ్ కానీ అవాయిడ్ చేసుకుంటూనే మనము ఎక్కువగా కోకోనట్ వాటర్ లాంటివి తీసుకోవడము, తర్వాత పెరుగు తీసుకోవడము, తర్వాత బటర్ మిల్క్ తీసుకోవడము, బనానా తీసుకోవడం వల్ల ఇట్లాంటి ఎసిడిటీ ప్రాబ్లమ్ కూడా మనం తొందరగా తగ్గించుకోవచ్చు. దీంతో పాటు మనం క్రమం తప్పకుండా మందులు వాడుకోవడం వల్ల ఎసిడిటీ కావాల్సిన ప్రధాన కారణం ఏదైతే ఉందో దాని వల్ల ఎందుకు వస్తుంది అనేది మనము గమనించుకొని మందులు కనుక టైం టు టైం వాడుకోవడం వల్ల ఎసిడిటీ ప్రాబ్లం అనేది మనం ఫ్యూచర్ లో రాకుండా చేసుకోవచ్చు.